రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో రైతాంగాన్ని ఇప్పటి వరకు ఏ విధంగా ఆదుకుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సున్నం పెట్టిందని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా జిఆర్టీ హోటల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులకు దూరంగా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యం కొనుగోలు, కూటమి పాలనలో రైతాంగానికి చేస్తున్న వివిధ అంశాలపై అవగాహన లేకుండా వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఆలోచనలను కూటమి ప్రభుత్వం అనుసరించాలని సూచిస్తున్న వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైసీపీ పాలనలో రైతులు ధాన్యం అమ్మకానికి పడ్డ బాధలను రైతులు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని, అలా సంతోషంగా ఉండటం వైసీపీ పార్టీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. రైతాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఆ నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతులకి ఈ ప్రభుత్వం సున్నం కొట్టిందని అవమానకరంగా మాట్లాడడం చాలా బాధ కలిగింది. అంటే ఆయన ఒక విచిత్ర పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 మాసాల్లో రైతాంగానికి మేము ఆదుకున్న అనేక అంశాలపైన అవగాహన లేని వ్యక్తిగా, అంటే ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఆయన తెలియక మాట్లాడుతున్నానని నేను భావిస్తున్నాను. వాస్తవంగా వేయాలే వేదాలు వెల్లించినట్టు అసలు రైతాంగాన్ని గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. మిల్లర్లకి 400 కోట్ల బకాయిలు వదిలి వెళ్ళిపోయారు. పౌర సరఫరా శాఖలో ఎప్పుడు లేని విధంగా 41,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు. వీళ్ళ రైతాంగాన్ని గురించి మాట్లాడేది, లేదా వాళ్ళ పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఇది మరీ ఆశ్చర్యకరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఏంటి మీ పద్ధతులు? రైతుల్ని మోసం చేశారు. మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మిచ్చారు. చివరికి కడియం నుంచి కాకినాడ వరకు రైతులు దూర ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు. ఏ రూపైనా ఏ కోణం నుంచి అయినా చూసినా రైతులు అల్లాడిపోయారు. కష్టపడి ధాన్యం పండించుకున్న రైతులకి ఎన్ని నెలల తర్వాత వేధించి డబ్బులు ఇచ్చారో రైతులకి బాగా గుర్తుంది.